ఖమ్మం రూరల్ పెద్దతండా వద్ద ఉన్న మారుతి సుజుకి షోరూం డీలర్షిప్ తీసుకున్న మిత్ర ఆటో ఏజెన్సీ మూసివేయడంతో ఇబ్బంది పడుతున్న వర్కర్స్. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ పెద్దతండా వద్ద ఉన్న మారుతి సుజుకి షోరూం డీలర్షిప్ తీసుకున్నటువంటి మిత్ర ఆటో ఏజెన్సీ వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా షోరూంను మూసివేయడంతో అందులో ఉన్నటువంటి వర్కర్స్ ఇబ్బందికి గురవుతున్నారు. షోరూంలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ యాజమాన్యాన్ని వారికి రావాల్సినటువంటి జీతాలు కానీ పిఎఫ్లు కానీ తిరిగి వర్కర్స్కి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం దిగొచ్చే వరకు సమ్మెను విరమించేది లేదని వారు ముక్త కంఠంతో యాజమాన్యానికి తెలియజేశారు. ఈ సమ్మెని సిఐటియు నాయకుడు తిరుమలపల్లి మోహన్ రావు ఆధ్వర్యంలో సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని అక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ యాజమాన్యానికి తెలియపరచాలని తెలిపారు. నా పేరు తిరుమలపల్లి మోహన్ రావు, ఖమ్మం రూరల్ మాజీ జెడ్పీటీసీ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడిని. ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పెద్దతండ నడిపొడ్లో ఉన్నటువంటి మిత్ర కార్ల షోరూమ్ ఏజెన్సీ దాదాపు నాకు తెలిసి 2002-2003లో ప్రారంభమైంది. ఆనాడు ఓన్లీ సర్వీసింగ్ పాయింట్గా వచ్చిన సందర్భం అది. దాని తర్వాత ఇవాళ షోరూమ్ గా రూపాన్ని చెందింది. వాళ్ళ ఉన్నపలంగా ఒకే ఒక్క మెసేజ్, ఎలాంటి ముందస్తు కార్మిక చట్టాలకు భిన్నంగా కార్మికులను కాలరాస్తూ ఎలాంటి సమాచారం లేకుండా ఉన్నపల్లంగా యథావిధిగా కార్మికులు 140 మంది కూడా ఉదయం పూట 5వ తారీఖు ఉదయమే డ్యూటీకి రావడం జరిగింది. ఆ డ్యూటీలో వాళ్ళు రాగానే వచ్చిన మెసేజ్ ఏమంటే, మేము షాపు నడపలేకపోతున్నాం షోరూమ్ ని, మీరందరూ మీ సొంత పనులు చూసుకొని వెళ్ళాలని చెప్పేసి చెప్పిన సందర్భం ఉన్నది. ఆ నేపథ్యంలో కార్మిక మొత్తం కూడా సిఐటి ఖమ్మం మండల కమిటీని ఆశ్రయించడం జరిగింది. అంతకుముందే సిఐటి ఇక్కడ బలంగా కార్మిక వర్గం ఉన్నది. ఈ నేపథ్యంలో కార్మికులు అడుగుతా ఉన్నారు. ఈ కార్మికులు ప్రభుత్వం ఏదైతే యాజమాన్యం చెబుతా ఉందో యాజమాన్యం నష్టాలు చెప్తుంది. మేము అడుగుతా ఉన్నాం, మీకు కార్ల షెడ్ పెట్టినట్టు మీ షోరూమ్ పరిస్థితి ఎలా ఉంది? 2003-2004 కార్ల షెడ్ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఎలా ఉంది? ₹1,00,00,000 కార్మికులు శ్రమతోటి దోసుకొని బాగుపడ తప్ప కార్మికులు బాగుపడాల. అనాటి కార్మికులు అప్పటి నుంచి ఉన్న పనిచేసిన 15 సంవత్సరాలు పనిచేసిన కార్మికులు కూడా ఇలా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, కళ్ళు చూపు తప్పిపోయి బీపీలు షుగర్ పెరిగింది తప్ప జీతాలు పెరగాల. కానీ యజమాని మాత్రం ₹1,00,00,000 గోడ పెట్టుకుని 7 సంవత్సరాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే లోన్ కల్పించి దాన్ని ఎగ్గొట్టే దానికోసం, దాన్ని బైపాస్ చేసే దానికోసం ఇలా కంపెనీ మూసేస్తారని నష్టం చెప్పడం అనేది దొంగ సాకిది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళు గొంతుకు అడగడం లేదు. కార్మిక చట్టాల ప్రకారం ఏదైతే లేబర్ యాక్ట్ ఏదైతుందో దాని చట్టం ప్రకారం ఏ కార్మికులు తొలగించాల్సి వచ్చినా 6 నెలలు ముందు చెప్పాలి. లేదు ఉన్న పలంగా లాకౌట్ చేసినా దాన్ని మూసేసినా కానీ 6 నెలల చేతి బయటకు పంపించాలి. మిగతా 5 దినాలు కూడా వాళ్ళ హక్కులేదు, దాంట్లో అదనంగా ఇచ్చేది లేదు. ఏది వాళ్ళ హక్కులు ఉన్నప్పుడు ఏం చేసేటప్పుడు వాళ్ళ గ్రాడ్యుయేట్ వాళ్ళు వాస్తవానికి ఉంది. గత 6 నెలల నుంచి పిఎఫ్ కట్ చేశారు, పిఎఫ్ కట్ చేశారు, కానీ వీళ్ళు షేర్ కట్టలేదు. ఆ షేర్ కూడా కంపెనీకి యాడ్ చేయలేదు. అట్లాగే 6 నెలల నుంచి కంపెనీ నష్టాలు ఉంది కాబట్టి అందరూ ఓన్ చేసుకున్నాం, అందరూ బాధ్యత తీసుకున్న తర్వాత మీకు లాభాలు పంచుకున్న తర్వాత అందరూ కార్మికులు 2,000 దాదాపు 15,000 దాకా జీతం కట్ చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో కార్మికులు అనివార్యంగా దిక్కులేని పరిస్థితుల్లో వేరే మార్గం లేక ఎలాంటి చర్చలు జరిగిన సందర్భంలో వాళ్ళు సమ్మెలో రావడం జరిగింది. ఈ సమ్మెలో ఆందోళన ఎందుకంటే ప్రభుత్వం యాజమాన్యమే మీరు వద్దని చెప్పింది కాదు, యాజమాన్యం చేసినటువంటి చర్య తప్పలేదు కాదు. దీని నిరసనగా పెద్ద ఎత్తున ఇప్పుడే జిల్లా వ్యాప్తంగా దాని చర్చ జరుగుతా ఉంది. జిల్లా రేపు రాష్ట్ర కౌన్సిల్ సిఐ రాష్ట్ర కౌన్సిల్ జరగబోతా ఉంది. రాష్ట్ర కౌన్సిల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం రూపం చెందాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిన్న సిఐడి జిల్లా సమావేశం జరిగింది. ఇవాళ చర్చలని చెప్తా ఉన్నారు. ఇవాళ ఖమ్మం అని చెప్పారు, కానీ ఇవాళ మార్నింగ్ ఫోన్ చేసి మీరే విజయవాడ అని చెప్తా ఉన్నారు. యాజమాన్య సందర్భంగా అడుగుతున్నాం, మీకు చేతనైతే ఇక్కడ చర్చలకు జరపడం లేదనుకుంటే భవిష్యత్తు జరిగే పరిణామాలు కానీ చర్యలు కానీ యాజమాన్య బాధ్యతలు జరిగే సందర్భం చేస్తా ఉన్నాం. నాగశ్రీనివాసరావు గారు, మీకున్న ప్రధాన సమస్యలు ఏంటి, డిమాండ్లు ఏంటి? అంటే ఇప్పుడు ఇది మారుతికి వాళ్ళు ఎప్పుడైతే మేము సంవత్సరం నడపలేము అంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే పనిచేసే మిత్ర ఆటోన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ పరమశివ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్న ప్రతి ఒక్కరికి వీళ్ళు రేపు పొద్దున రోడ్డున పడతారు కాబట్టి వాళ్ళకి 6 నెలల వేతనం అనేది నష్టపరిహారంగా చెల్లించాలని మేము మొదటి డిమాండ్ గా పేర్కొన్నాము. తర్వాత గత 6 నెలల నుంచి కానీ సంవత్సరం నుంచి కానీ చాలా మందిని ఈ సంవత్సరం నడపలేకపోతున్నామని తీసేశారు. ఆ తీసేసిన వాళ్ళకి కొంతమందికి 1 నెల జీతం ఇచ్చారు, కొంతమందికి 2 నెలల జీతం ఇచ్చి పంపించారు. ఆ పంపించిన వాళ్ళకి కూడా చాలా మంది అలా వెళ్ళిపోయిన వాళ్ళలో కూడా 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ విధమైన గ్రాడ్యుటీ కూడా సెటిల్ చేయలేదు. ఇప్పుడు ఏమని అడుగుతున్నాం అంటే పెండింగ్ లో కొన్ని జీతాలు కట్ చేశారు. ఆ కట్ చేసిన జీతాలు కానీ లాస్ట్ ఇయర్ ఏదైతే ఏప్రిల్ నుంచి ఏప్రిల్ వరకు పనిచేసిన బోనస్ కానీ తర్వాత సేల్స్ లో కానీ సర్వీస్ లో కానీ గత 6 నెలల నుంచి మేము కష్టపడిన దానికి ఇన్సెంటివ్లు కానీ ఏ విధంగా ఇవ్వలేదు. వాటిని కూడా వెంటనే చెల్లించాలని రెండో డిమాండ్ కింద చేశాం. మూడో డిమాండ్ ఏంటంటే 6 నెలల నుంచి
కొంత వేతనాలు తగ్గించుకుంటూ వచ్చారు. ఎందుకని ఈ సంవత్సరం మంది ఈ సంవత్సరంలో మనకు కొన్ని డబ్బులు రొటేషన్ కాకపోవడం వల్ల మీరు కొంచెం జీతాలు తగ్గించుకుంటే మేము దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామంటే సర్లేదు సార్ అని చెప్పి అందరూ స్వచ్ఛందంగా జీతాలు తగ్గించుకున్నారు. ఆ జీతాలు తగ్గించుకున్న తర్వాత కూడా వీళ్ళు ఇప్పుడు దీన్ని నడపలేమనే స్థితికి వచ్చారు. కాబట్టి మళ్ళీ మాకు తగ్గించిన జీతాలు మళ్ళీ యాసిస్ గా మళ్ళీ మాకు ఇవ్వాల్సిందని 3వ డిమాండ్ కింద పెట్టాం. చట్టబద్ధంగా గ్రాడ్యుటీ అనేది అందరికీ ఉంటది. అది లేబర్ లా ప్రకారం అది ఎన్ని సంవత్సరాల నుంచి చేసే వాళ్ళకు ఉంటది, ఎలా ఉంటది ఏంటి ఆ పనిదినాలను బట్టి అందరికీ గ్రాడ్యుటీని కూడా వెంటనే చెల్లించాలి. కాకపోతే ఏం జరిగిందంటే గత 6 నెలల నుంచి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రావిడెంట్ ఫండ్ కానీ ఈసీఎస్ కానీ ఏదైనా ట్యాక్స్లు కానీ కలెక్ట్ చేశారు. ఆ కలెక్ట్ చేసినవి కూడా ఇప్పటి వరకు పిఎఫ్లో కానీ ఈఎస్ఓలో కానీ జమ చేయాలి. ఆ జమ చేయాల్సిన అంటే వెంటనే జమ చేయాలని కోరుతున్నాం. తర్వాత ఏంటంటే మారుతి సుజుకి సంస్థ ద్వారా మీరు ఏదైతే చెప్పారో మారుతి సుజుకి సంస్థ ద్వారా వేరే వాళ్ళు అప్లై చేసుకున్నారు. వాళ్ళు కొత్తగా వస్తారు, వచ్చినప్పుడు సేమ్ ఇదే ప్రిన్సెస్ తీసుకుంటారు, మిమ్మల్ని అందరినీ అలాగే ఉంచుతామని మీరు ఏదైతే భరోసా ఇచ్చారో ఆ భరోసాని సేమ్ గా ఉంచి మాకు ఏ విధమైన టెర్మినేషన్ ఇవ్వకుండా మేము అడిగిన అన్ని డిమాండ్లు ఫుల్ఫిల్ చేసుకొని ఆ తర్వాత ఆ వచ్చే ఎంప్లాయీస్ కూడా మా పిల్లలు చాలా మంచి వాళ్ళు, గత 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు, చాలా గుడ్ టీమ్ అని చెప్పి వాళ్ళని మళ్ళీ వాళ్ళ దానిలో జాయిన్ చేసే పూర్తి బాధ్యత కూడా మేనేజ్మెంట్ గా ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఈ మిత్రా ఆటో ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అని మారుతి సుజుకి డీలర్. ఈ డీలర్ గత 2006 సంవత్సరం నుంచి ఇక్కడ డీలర్షిప్ మారుతి సుజుకి షోరూమ్ లో డీలర్షిప్ నడుపుతున్నది. ఇందులో ఇప్పటి వరకు వచ్చేసరికి 2026 వరకు 140 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ సంస్థలో గత 10 ఏళ్ల నుంచి 15 నెలల నుంచి అందరూ కంటిన్యూగా పనిచేసుకుంటూ వస్తున్నారు. ఉన్నట్టుండి 2026 జనవరి 8వ తారీఖున 9వ తారీఖున ఒక పేపర్ నోటీస్ ద్వారా మారుతి సుజుకి వాళ్ళు మిత్రా ఆటో ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, పరమశివ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఈ గత 90 రోజుల వరకే పనిచేస్తుంది, తర్వాత లేదు అనే ఒక పబ్లిక్ నోటీస్ ని అనౌన్స్ చేసింది. ఆ పబ్లిక్ నోటీస్ అనౌన్స్ చేయక ముందు కూడా ఎక్కడైతే ఈ మిత్రా ఆటో ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఉన్నదో వాళ్ళు వచ్చి పలానా మన సంస్థ ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, మేము దీన్ని నడపలేకపోతున్నామని ఏ ఒక్క ఎంప్లాయీతో కానీ ఏ ఒక్క వాళ్ళతో కానీ మేనేజ్మెంట్ ఏ విధమైన ఒక ఇంటిమేషన్ అనేది లేకుండా మారుతి సుజుకి ఈ సంస్థను మేము నడపలేకపోతున్నామని డైరెక్టర్ గా సరెండర్ చేశారు. సరెండర్ చేసిన తర్వాత కూడా మళ్ళా వేరే కొత్త డీలర్షిప్ వస్తుంది, మిమ్మల్ని అందరినీ మేము అందులో జాయిన్ చేస్తాము, మేము భరోసా ఇస్తాం అంటున్నారు. కానీ అది వేరే డీలర్షిప్ రావడానికి కూడా మారుతి సుజుకి వాళ్ళు ఓపెన్ గా పేపర్ లో ఇచ్చి పలానా మారుతి సుజుకి ఖమ్మంలో డీలర్షిప్ కావాలని కొత్తగా నోటిఫికేషన్లు కూడా తీసుకున్నారు. కానీ వాళ్ళు రావడానికి కూడా ఇంకొక 3-4 నెలల టైం కూడా పట్టేటట్లుంది. కాకపోతే ఈ లోపు మేమేం చేయాలని అడిగితే మీకు వస్తుంది మేము ఇస్తామంటున్నారు. కానీ ఇక్కడ సర్వీస్ వాళ్ళు సర్వీస్ చేయడానికి కూడా స్పేర్ పార్ట్స్ లేవు, సేల్స్ వాళ్ళు సేల్స్ చేయడానికి కూడా ఒక కారు కూడా లేదు. అటువంటి టైంలో మేము జీతాలు ఎట్లా ఇస్తామని దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం అంటున్నారు. సేల్స్ వాళ్ళు బళ్ళు అమ్మకపోతే మేము జీతాలు ఎలా వేస్తాం, సర్వీస్ వాళ్ళు సర్వీస్ చేయకపోతే మేము జీతాలు ఎలా వేస్తాం అనే వాదన వచ్చింది. మేమేం అడిగామంటే మొన్న దాకా డిసెంబర్ నెలలో చేసినటువంటి సేల్స్ కానీ సర్వీస్ కానీ ఏదైతే ఉందో దానికి పండుగ వస్తుందంటే రేపు 5వ తారీఖు కల్లా మాకు జీతాలు ఇవ్వండి అంటే ఆ మేనేజ్మెంట్ తరఫున కొనుక్కొని మీరు సర్వీస్ ఎంత ఆపరేట్ చేశారు అంత చేశారు, అసలు సేల్స్ చేయ బళ్ళు లేవు, మేము దానికి ఏ విధమైన జీతాలు ఇవ్వగలుగుతాం అనే మాట రావడం వల్ల మీరు అసలు వితౌట్ ఇంటిమేషన్ మీరు మారుతికి ఎలా సరెండర్ చేశారని మేము అడిగాము. కాకపోతే ఏంటంటే ఈ సంస్థ ఉండదని మారుతి క్లియర్ గా డిక్లేర్ చేసింది. తర్వాత ఏం జరిగిందంటే ఇది ఏదైతే సంస్థ ఉందో అది సంస్థ మొత్తం SBI లో లోన్ ఉందని చెప్పి SBI వాళ్ళు వచ్చి ఒక నోటీస్ అంటించారు. ఆ నోటీస్ అంటించడం వల్ల వాల్యుయేటర్లు వచ్చారు. ఆ వాల్యుయేటర్లతో పాటు స్టాక్ ఆడిట్ చేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి క్లియర్ గా మాతో అంటారు ఏంటంటే ఇక్కడ ఎప్పుడు మేనేజ్మెంట్ లేదు, ఏదైనా ఉన్న మేనేజర్లు షోరూమ్ మేనేజర్ సేల్స్ మేనేజర్ వాళ్ళైతేనే ఉంటారు, కానీ మేనేజ్మెంట్ ఎప్పుడు ఇక్కడ లేదు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్ గా మేము వాళ్ళకి సహకరించి వాళ్ళకి కావాల్సినవి చెప్తే వాళ్ళు క్లియర్ గా పబ్లిక్ నోటీస్ అంటించారు. ఏమని అంటించారు, మాకు ఇన్ని కోట్లు వీళ్ళు బకాయి ఉన్నారు, ఈ బకాయి ఉన్న డబ్బుల్ని ఒక 60 రోజుల్లో పూర్తిగా జమ చేయాలన్నారు. కానీ ఇక్కడున్న సిబ్బంది అందరూ అనుకున్నారంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము, ఈ 60 రోజుల్లో వీళ్ళు జమ చేయకపోతే మనం ఇలాగే కంటిన్యూగా పని చేసుకుంటూ వెళ్తుంటాము. జీతాలు కూడా గత సంవత్సరం నుంచి కూడా ఏ ఒక్క రోజు కూడా 10వ తారీఖు ఇవ్వకుండా 15వ తారీఖు కొంతమందికి, 20వ తారీఖు కొంతమందికి, 25వ తారీఖు కొంతమందికి అలా ఇచ్చుకుంటూ వచ్చిన గత 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఇందులో ఉన్నాం. కాబట్టి మేము మా మేనేజ్మెంట్ సర్దుకుంటూ అలా వెళ్ళిపోతానే ఉన్నాము. కానీ ఎప్పుడైతే ఈ SBI బ్యాంక్ వాళ్ళు వచ్చి నోటీస్ అంటించారో రేపొద్దున మేనేజ్మెంట్ అనేటువంటి ఎవరు ఇక్కడ లేరు. SBI బ్యాంక్ వాళ్ళు రేపు 8వ తారీఖు వచ్చిన తర్వాత 60 రోజుల నోటీస్ పీరియడ్ అయిపోయింది, ఎవరు డబ్బులు జమ చేయలేదు. దీన్ని మేము
టేక్ ఓవర్ చేసుకుంటున్నా SBI కింద ఉంటది. ఎవరు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఉండాల్సిన అవసరం లేదంటే మేము ఎవరిని ఎక్కడికి వెళ్ళి అడగాలి? ఎందుకంటే మేనేజ్మెంట్ ఇక్కడ ఉండట్లా. మేనేజ్మెంట్ ఇక్కడ ఉంటే మేము ప్రతిరోజు మేనేజ్మెంట్ తో చర్చలు జరుపుకోవాలి. మేనేజ్మెంట్ అనేవాళ్ళు ఇక్కడ లేకపోవడం వల్ల మా వాళ్ళందరికీ ఒక ఆందోళన కలిగింది. అందుకే మేము CIT అనుబంధ సంస్థ ద్వారా మోహన్ రావు గారి ద్వారా మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాము. ఈ సమ్మె ఎన్ని రోజులు చేయదలుచుకున్నారు? మాకు పరిష్కారం జరిగేంత వరకు మీకు సమ్మె చేద్దాం అనుకుంటున్నాం. మాకు అన్యాయం జరిగింది మాకు షోరూమ్ లో. గత మేము 2011 నుంచి షోరూమ్ జాయిన్ చేస్తున్నా. ఈ రోజు వరకు కూడా షోరూమ్ వాళ్ళు మమ్మల్ని ఈ రోజు కూడా అన్యాయం జరగలేదు. కానీ ఈ షోరూమ్ మూసేస్తున్నాను మాకు తెలిసింది. కానీ మాకు ఏ రోజు మేనేజ్మెంట్ కూడా చెప్పలేదు, ఏమని చెప్పలేదు. షోరూమ్ బంద్ చేస్తున్నాం, మీరు వేరే ప్రాసెస్ వేరే దగ్గరికి వెళ్ళని చెప్పలేదు. కానీ దానికి మాకు వాళ్ళు న్యాయం జరగాలి. ఏ విధంగా న్యాయం జరగాలంటే మాకు గ్రాడ్యుటీకి మాకు 6 months శాలరీ మాకు ముందల్ని ఇచ్చేటప్పుడు మేము దాన్ని పోరాటం చేస్తున్నాం. మాకు ఈ న్యాయం జరగాలి. షోరూమ్ నుంచి మేనేజ్మెంట్ దిగి రావాలి, మాకు సమాధానం చెప్పాలి. ఏ విధంగా సమాధానం చెప్పాలి వచ్చి మాకు మీరు మా పరిష్కరించాలి. షోరూమ్ కంటిన్యూ చేస్తారా మరి ఉంచుతారా అనేది మాకు తెలవలేదు. అది మాకు మా మేనేజ్మెంట్ ఏ రోజు కూడా మాకు చెప్పలేదు ఇట్లా జరుగుతుంది ఇలా అని. ఆ షోరూమ్ మోసేస్తారని SBI బ్యాంక్ వాళ్ళు వచ్చి పోస్టర్లు వేశారు. ఇప్పుడు February 1వ తారీఖు క్లోజ్ చేస్తారని తెలిసింది. మీ తర్వాత ఇటేళ్ళాలి మా పరిస్థితి లేదు. మాకు గత మేము 15 సంవత్సరాలు షోరూమ్ చేస్తున్నాం. ఇందులో మాకు ఏ రోజు కూడా మాకు ఇంత ఇబ్బంది జరగలేదు. బయట వేరే షోరూమ్లు పడ్డాయి, అయినా కూడా మీ షోరూమ్ విడిచిపెట్టి ఎటు బయటికి పోలేదు. అయినా మాకు శాలీలో 20వ తారీఖు 30వ తారీఖు 50 రోజులు శాలరీ ఇస్తున్నారు, 50 రోజులకి ఇస్తున్నారు శాలరీ. అయినా మేము చేసాం. షోరూమ్ పరిస్థితి దృష్టిని పెట్టుకొని మేనేజ్మెంట్ అమౌంట్ సహకరించుకుంటే మేము వద్దనే పనిచేసుకుంటూ ఉన్నాంలే. కానీ ఏ రోజు కూడా మేము వాళ్ళని ఎదిరించి మాట్లాడలేదు. కానీ మేనేజర్ మమ్మల్ని ఒక్క రోజు దృష్టిలో పెట్టుకోలేదు. మరి ఫలానా ఇట్లా జరుగుతుంది మిత్ర, మీరందరూ ఇట్లా వెళ్ళిపోండి అని మెసేజ్ పెట్టారు సార్ మెసేజ్ పెట్టి ఇట్లా మీరు షోరూమ్ మూసేయండి అంటే మేము ఎటు వెళ్ళి బతకాలి, అడిగిపోవాలి. మేము పెళ్ళైన పిల్లగాలు ఉన్నారు. మేము ఎటు దారి చూసుకోవాలి. అన్ని షోరూమ్లో ఫిల్అప్ అయింది, అన్ని వర్క్ షాప్లలో ఫిల్అప్ చేసి ఉన్నారు. మేము ఎటు సరలే మా దారి చూపండి, మాకు ఏది దారి లేదు. మా దగ్గర యాజమాన్యం వచ్చి మాకు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. న్యాయం జరగాలి. ఈ విషయం మేము తగ్గేదే లేదు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.